ఇన్సూరెన్స్ వాళ్ళు సార్, ఇన్సూరెన్స్ వాళ్ళు యశోదలకు చిన్నోళ్ళు చిన్నలో పంపేసిండు సార్. ఇన్సూరెన్స్ ఎంత ఉందని అడిగిండు ఫస్ట్. ఇన్సూరెన్స్ ఉంది అన్నందుకే చేసిండ్రా? ఇన్సూరెన్స్ ఎంత ఉంది మాకు టెస్టులు చేయాలని చెప్తే ఇన్సూరెన్స్ ఉంది సార్ మాకు టెస్టులు చేయాలంటే టెస్టులు చేయాలంటే ఇన్సూరెన్స్ ఉందంటే ఎంత ఉందంటే 10 లక్షలు అన్నా. 10 లక్షలు అంటే సరే మీరు అడ్మిషన్ రాస్తా అంటే నార్మల్ రూమ్ లో అడ్మిషన్ రాసి టెస్టులు చేస్తారేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు, ఎమర్జెన్సీకి పోతే మీకు తొందరగా క్లెయిమ్ వస్తుంది, ఎమర్జెన్సీలో రాస్తా అని చెప్పి రాసిండు. ఎమర్జెన్సీలో సరే క్లెయిమ్ తొందరగా వస్తే తొందరగా అందులో చేసిండ్రు. అందులో ఒక 2-3 గంటలు పెట్టిండ్రు. పెట్టిన తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు. ఐసీయూకి ఎందుకంటే మంచిగున్న పేషెంట్ కు టెస్ట్ లోకి వస్తాం. ఐసీయూ ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ తొందరగా క్లెయిమ్ రావాలంటే ఐసీయూలు ఉంటే మీకు తొందరగా వాళ్ళు అప్రూవల్ ఇస్తారని చెప్పిండ్రు. పిచ్చోళ్ళం సార్ మేము. ఒత్తికి ఐసీయూకి ఇవన్నీ మనకి ఎందుకు బయట చేయించుకుందాం అని కూడా రాలేదు. సరే కదా ఐసీలో పెడితే మమ్మల్ని ఒకరిని పోనిస్తలేరు, ఒకరిని రానిస్తారు, ఏం లేదు. ఐసీలో ఒక సిలైన్ కూడా ఎక్కించలేదు మా తమ్మునికి. ఒక్క సిలైన్ పెట్టి ఏదో మానిటర్లు పెట్టిండ్రు, బీపీ చెకింగ్ అది మానిటర్ ఒకటే పెట్టిండ్రు. ఏం రా సిలైన్ పెట్టిండ్రా అంటే సిలైన్ లేదు ఏమి లేదు అన్నారు సార్. నెక్స్ట్ డే అప్రూవల్ రాలేదని మధ్యాహ్నం వరకు చూసి కేరియలతో ఏం చేసిండ్రు, మీరు యాంజియో రిపోర్ట్ పంపిస్తేనే మేము అప్రూవల్ పంపిస్తామన్నారు సార్. అరే యాంజియోనే చేయలేదు, యాంజియో రిపోర్ట్ ఎక్కడ నుండి పంపించండి అని అంటే లేదు ఇక్కడ ప్రొసీజర్ ఇక్కడ ఉంటుంది, మీరు యాంజియో చేయించుకోండి రిపోర్ట్ పంపుదామని అంటే సరే చెయ్యండి అంటే యాంజియో చేసింది. యాంజియో చేసి 2 బ్లాక్లు ఉన్నాయి. హార్ట్ మంచిగా ఉంది, హార్ట్ మంచిగా ఉంది, హార్ట్ ఏం డ్యామేజ్ కాలేదు. ఇట్లనే మీరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో మీకు హార్ట్ కి ఏదైనా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటదని భయపెట్టింది సార్. ఎప్పుడు లేదు, జ్వరం కూడా లేదు. నా తమ్ముడు ఎంప్లాయీ, నా తమ్ముడు సెక్రటరియట్ ఎంప్లాయీ జేఎస్ ల దగ్గర చేస్తాడు, రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ సెక్రటరీ దగ్గర చేస్తాడు, ఐఏఎస్ ల దగ్గర చేస్తాడు నా తమ్ముడు. వీని పని చూస్తే సెక్రటరియట్ ఎవరు అడిగినా చెప్తారు ఎంత ప్రభుత్వ ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. వాడి పని చూస్తే వాడు ఎంత యాక్టివ్. పోనీ ఏదైనా బాధ ఉంటే డుమ్మాలు కొడతారు, ఒకరోజు లీవ్ తీసుకుంటారు, వితౌట్ లీవ్ డైలీ ఆఫీస్ కి అటెండ్ అవుతారు. చెప్పిండ్రు యాంజియోగ్రామ్ చేసి 2 బ్లాక్లు ఉన్నాయమ్మా, ఇప్పుడు హార్ట్ కే ప్రాబ్లం, హార్ట్ మంచిగా ఉంది, ఇన్ కేస్ సడన్ గా ఏదన్నా వచ్చే అవకాశం ఉంటది, మీరు 2 స్టంట్లు వేయించుకుంటే మీకు లైఫ్ సేఫ్ ఉంటది అని చెప్పిండు సార్. మనకు ఆ భయం, ఆ సిచ్యువేషన్, ప్రికాషన్ మీకు ఇది ఒక సైన్ అని చెప్పిండు. ఇది హార్ట్ అటాక్ రావడానికి ఒక సైన్ లాగా అని చెప్పిండు. సైన్ లాగానంటే నాకు చెప్పినవి చెప్తుండ్రబ్బా, సైన్ లాగా చెప్తుంది ఇప్పుడు సైన్ లాగా అని అన్నారు. సైన్ లాగా అంటే మనం నెగ్లెక్ట్ చేయొద్దు. పిల్లలు చిన్నోళ్ళు పేరు అసలు పాప ఏకాంబరం చిర్ర ఏకాంబరం. ఇది చెప్పిన ఇది కాదు అని చెప్తే ఇది చెప్పి ఏమంటారు, లైఫ్ రిస్క్ ఎందుకు మనం తీసుకోవాలి, చిన్న పిల్లలు ఉన్నారని చెప్పి సార్ ఇన్సూరెన్స్ ఉంది కదా, మీరు యాంజియోగ్రామ్ రిపోర్ట్ రిపోర్ట్ పంపిస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారంట సార్ అన్న. ముందు రోజు 99 lakhs వచ్చింది సార్. 99 lakhs మేము చెయ్యము అని అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇన్సూరెన్స్ సారీ 99,000 99,000 వచ్చింది. 4,31,100కి అప్రూవల్ పంపిండ్రు, నా దగ్గర ఉంది 4,31,100కి అప్రూవల్. పేషెంట్ కు ట్రీట్మెంట్ చెప్తుండే జరిగింది. ఏమి ఇవ్వలేదు మా టెన్షన్ లో. మేము రాత్రి 10 గంటల దాకా కూర్చున్న ఒక్కరు రెస్పాండ్ కాలేదు. ఇన్సూరెన్స్ ఏం చేసిండు సార్, మరి అయితే ఏం చేసిండనంటే ఇంకా ఏం చేసిండంటే ఎమర్జెన్సీలో పెట్టేసి ఇప్పుడు నేను ఎమర్జెన్సీలో ఉన్నా మనం తెచ్చుకున్నా సార్. మీరు లైవ్ వచ్చిండ్రు, నా తమ్ముడు ఈ కండిషన్ లో చెప్పిర్రు వాళ్ళు, మేము దాని మీద ఎక్కడ పోలేదు. ఇక అయితే ఇక సరైన స్టంట్లు వేయండి సార్ అని. అవి కాదు అయితే
ఏం చేసిండు నా కింద క్యాషియర్ బిల్లింగ్ క్యాషియర్ పిలిచి మీరు 80% వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, 20% మీరు పే చేస్తామని కన్సల్ట్ లెటర్ ఇస్తేనే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిండ్రు. ఇన్సూరెన్స్ అయిన గౌతమ్ ఉంటే ఆయనకు ఫోన్ చేసిన, గౌతమ్ ఇట్లా అంటున్నారు అని అంటే నేను ప్రీ అప్రూవల్ ఇచ్చినాక వాళ్ళు ఎందుకు ఇయ్యరు అని అతనితోటి వాగ్వివాదం చేసిండు. అక్కడుండి అతను ఉల్టా సీదా మాట్లాడారు, మీరు ఇది పద్ధతి కాదండి, కేర్ వాళ్ళు చెప్తుండ్రు మీరు ఫైనల్ బిల్ పంపండి, వాళ్ళు పంపనప్పుడు మేము కట్టుకుంటాం కదా అని చెప్పిన. లేదమ్మా మీరు ఇట్లానే మాట్లాడతారు అది ఇదని మా మీద రేజ్ అయిండు. రేజ్ అయితే ఎందుకు వచ్చిన రిస్క్ పేషెంట్ అని చెప్పేసి సరే అని మేము ఒక కన్సల్ట్ లెటర్ తీసుకున్నాడు మా తోటి. కన్సల్ట్ లెటర్ ఇచ్చిన విత్ ఇన్ 10 minutes లా థియేటర్ షిఫ్ట్ చేసిండు. థియేటర్ షిఫ్ట్ చేసి 12ంటికి తీసుకెళ్ళింది సార్. థియేటర్ కి 12:30 లోపలనే మమ్మల్ని పిలిచిండ్రు. పిలిచేసి డాక్టర్ పిలిచి అమ్మా ఫస్ట్ మీకు ఇట్లా ఉండే ఇవి ఇట్లా దగ్గరకు ఉండే, ఇప్పుడు నేను ప్రొసీజర్ చేసిన 2 స్టంట్లు వేసిన, ఈ స్టంట్లకించి బ్లడ్ చూడు మంచి సర్క్యులేషన్ అవుతుంది అని 2 చూయించిండు. ఓకే సార్ అని దండం పెట్టిన తర్వాత సార్ ఎప్పుడు మరి ఐసీయూకి షిఫ్ట్ ఇది రూమ్ షిఫ్ట్ చేస్తారు ఐసీయూకి అంటే లేదమ్మా 24 hours అబ్జర్వేషన్ లో పెట్టాలి, ఇప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేస్తా, రేపేమో రూమ్ లోకి షిఫ్ట్ చేసేసి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు సార్. చెప్పిన తర్వాత నేను మా మరదలు పక్కనే నిల్చున్నాము. మా పెద్ద తమ్ముడు వాళ్ళ పక్కన ఉంటే బిడ్డనిచ్చి పంపించిన వాళ్ళని పిలుచుకరాపోనా వాళ్ళు వస్తే మనల్ని కూర్చొనియ్యరు చూడనియ్యరు, ఇప్పుడే చూద్దాము ఒక టెన్షన్ వద్దని చెప్పి మా తమ్ముడిని పిలిచే లోపలనే విత్ ఇన్ 2 minutes లా సార్ డాక్టర్ కొంచెమే ముందుకు పోయిండు. విత్ ఇన్ 2 minutes లా మా తమ్ముడు గట్టిగా తగ్గిండు. ఏంటి తగ్గుతున్నాను గబగబ్బరికి సరే తమ్ముడు తగ్గుతున్నాడు రాను పెద్దగా సార్ ఒక రూమ్ లో రీసౌండ్ వస్తే అంత పెద్దగా అమ్మా అమ్మా 2 సార్లు పెద్దగా వచ్చిండు నా తమ్ముడు. అరవంగా పోయిన డాక్టర్లు వచ్చారు, ఒక్కలేనికొక్కరు 2-3 వచ్చి మేము చూస్తుంటే డోర్లు లాక్ చేసేసిండ్రు. ఏమైంది అన్నాడు. డోర్లు లాక్ చేసిండ్రు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యాంజియోగా ఏంటేంటియో డబ్బాలు పట్టుకోబోతున్నారు, డబ్బాలు పట్టుకోబోయిండ్రు. అప్పుడప్పుడు డోర్ తెచ్చినప్పుడు చూస్తే మా పాప బైపీసీ స్టూడెంటే, మా పాప అంటుండు అమ్మా టెస్ట్ చేస్తే హార్ట్ దగ్గర ఇక్కడ చెయ్యాలమ్మా మామకి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుండు వాళ్ళకి. ఈ జూనియర్ డాక్టర్లు అందరు పిలిచి ఆ సీనియర్ డాక్టరు ఒక 20-30 మంది లోపలికి వెళ్ళిండ్రు. వాళ్ళందరికీ ఈ కేసు ఇట్లా జరిగితే ఎట్లా చేయాలన్నా ఎక్స్ప్లెయిన్ క్లాస్ ఇస్తున్నాడు అక్కడ. అమ్మా ఆయన క్లాస్ ఇస్తుండమ్మా మామకి ఇక్కడ మామ అసలు ఏం కనబడతలేడు మనకి అని చెప్పింది. అంటే లేమ్మా వాళ్ళేదో ప్రొసీజర్ ఏదో చేస్తారు మనం ఏమనొద్దు గమ్మునుండి అన్నాం. తర్వాత కూడా బయటకు వచ్చిండు ఆయన 2-2.5 గంటల తర్వాత బయటకు వచ్చి సార్ ఏంటి పరిస్థితి ఇప్పుడు అని అంటే ఏం లేదమ్మా చెప్పిండు. ఈ వాల్ ఉంది కదా ఈ వాల్ ను మేము బ్లాస్ట్ చేస్తుంటే ఈ వాళ్ళకించి ఇది పోయి పక్క వాళ్ళ జామ్ అయిపోయింది. ఈ వాల్ అనే దాంట్లో స్టంట్ ఉండే సార్, దీంట్లో స్టంట్ ఉంటే మీరు దీంట్లో స్టంట్ వేసేది పక్కన వైర్ పోయి ఈ మెయిన్ వాల్ ఏదైతుందో మెయిన్ వాల్ లో బ్లాక్ అయింది. థిక్నెస్ ఒకటి అడుగుతామా మీకు, అసలు ఆయనకు 2 బ్లాక్ లో ఉన్నట్టు మీరు ఏదైనా కాగితం చూసినా రిపోర్ట్ చూసిందా? సీడీ ఇచ్చిండ్రు రిపోర్ట్ ఇచ్చిండ్రు సీడీ ఇచ్చిండ్రు రిపోర్ట్ తీసుకుని నేను సెకండ్ ఒపీనియన్ పోదాం కానీ తీసుకున్నా. మళ్ళీ ఏం చేసిన సెకండ్ ఒపీనియన్ పోయినావా? పోలేదు. ఇవ్వనని అడిగినావా? అంటే నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, అడిగిన ఇట్లా 2 బ్లాక్లు గాను రిపోర్ట్ పంపించిన వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా సార్, ఆ రిపోర్టే పంపించిన. నాకు శ్రీనాథ్ ఈ రిపోర్ట్ చూడనా అంటే చూసిండు. చూసి ఇదైతే బ్లాక్స్ కనబడుతున్నాయి అంటే సీరియస్ కాదు, కాకపోతే ఇలా కూడా కనబడ్డాయి. ఇగో ఇది కూడా నాది, ఇది నా రిపోర్టు అపోలోకి నేను తెచ్చుకున్న లోపల అర్థమైందా? ఇది నా రిపోర్టు అపోలో దాకాను ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం నాకు కూడా బ్లాక్లు ఉన్నాయి. ఈ రిపోర్ట్ ప్రకారం నేను కూడా సీరియస్. ఈ రిపోర్ట్ ప్రకారం నన్ను బయటికి పంపొద్దన్నారు. కానీ నాకు అనుమానం వచ్చింది, ఎందుకంటే ఆ గతంలో శంకర్ గౌడ్ అంటే ఆయన అన్ననే చచ్చిపోయినా కాలు పెట్టుకున్నాను. చచ్చిపోతే నేను గొడవ చేసిన, నాకు అనుమానం ఉంది, ఎందుకే షిఫ్ట్ చేయమని చెప్పిన. షిఫ్ట్ చేయమని చెప్పి ఒక్క నిమిషం షిఫ్ట్ చేయమని చెప్పి నా ఈ రిపోర్ట్ మొత్తం తీసేసుకున్నా. నేను తీసుకొని మా సెకండ్ ఒపీనియన్ డాక్టర్లో పంపిన, నీకు బ్లాక్లు ఉన్నాయి, నీకు డేంజర్ ఉన్నది, ఎమర్జెన్సీ ఉన్నది, ఎక్కడ అడ్మిట్ అయిపో, నాకు కింద గోలి పెట్టుకో అన్నారు. నెక్స్ట్ అన్నైనా అక్కడికి వెళ్ళి నేను సత్య హాస్పిటల్కి పోయినా. నేను పోయిన తల దెబ్బ తాకింది అని పోయినా, పోలీస్ స్టేషన్ కింద పడితే అక్కడికి నన్ను సత్య హాస్పిటల్ పోయిండు. ఒక డిఎస్పీ నన్ను బంజారా డిఎస్పీ జీప్ కేసు కొడితే దెబ్బ తాకింది. పోలీస్ స్టేషన్ లో కళ్ళు మీద పడితే ఇక్కడ తీసుకుపోయాను. అలా స్కానింగ్ తీసిన, ఇది స్కానింగ్ తీసిన తర్వాత నేను పోయి దీనికోసం వాళ్ళు ట్రీట్మెంట్ చేసి దేనికి నాకు గుండె ప్రాబ్లం ఉందని చెప్పిండు. ఎటు పోయి నాకు కుక్క పెట్టాను. అక్కడికి వెళ్ళి కాచిగూడ ఉన్న టీఎక్స్ హాస్పిటల్కి పోయినా. పోయి అందులో ఈసీజీ చూపించిన. అందులో ఈసీజీ చూపిస్తే మొత్తం నార్మల్ వచ్చింది. చూడండి
టీఎక్స్ హాస్పిటల్ 0.1 అంటే 0.1 కెళ్ళి 0.7 లోపు ఉంటే నార్మల్, దాటితే అప్ నార్మల్. అసలు నార్మల్ కూడా లేదు. 0.1 అంటే దరిదాపులో కూడా లేదు స్ట్రోక్. అర్థమైందా? ఇగో ఇది సాక్ష్యం, ఇంత మించిన సాక్ష్యం ఏం కాదు. ఇది అపోలోది, ఇదేమో టీఎక్స్ది, ఏం లేదు. సేమ్ నేను అలా అడ్మిట్ ఉంటే నాకు బ్లాక్ లేదు, నాకు ఎదురు స్టంట్లు 101% నాకు స్టార్ట్ చేద్దామా? ఏం ప్రాబ్లం లేదు సార్. లేదమ్మా, నేనేం చెప్తున్నా, ఇప్పుడు నాది ఇది ఒకటే కేసు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, మళ్ళీ ఏం చెప్పిండు ఆయన, సరే అంతా పిలిచి ఏం లేదు, ఇది ఇది చేస్తున్నప్పుడు దాని బెల్లంతో బ్లాక్ చేసినప్పుడు ఇది పోయి. అవునమ్మా, ఏం లేనప్పుడు కొడితే చచ్చిపోడా? ఇప్పుడు ఆయనకు ప్రాబ్లం ఏం లేనప్పుడు ఇప్పుడు నీకు అర్థమైందా? వాళ్ళు ఒక ఈసీజీ తీసిందమ్మా, సేమ్ నేను ప్రూఫ్ చూపెడుతుంది కదా. ఇదో ఇది నా ఈసీజీ, ఇది లెక్కన ఈయన ఈసీజీ తీసింది. ఈయనకు తీసిన ఈసీజీ గ్రూప్లల్లా ఒక 2 బ్లాక్లు వచ్చినాయని చూపించాను. మీరు ఇన్సూరెన్స్ ఉందని చెప్పింది, చెప్పగానే ఐసీయూకి షిఫ్ట్ చేసింది. ఎంత చూసుకుంటారు, ఇక ఈయనకి ఎట్లా కానీ చేయాలనుకుంటారు. మీకు నాకు తేడా అయింది తెలుసా? మీరు అందులోనే ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు మీరు ట్రీట్మెంట్ పోయినరు, ఈ పరిస్థితి అయింది. నేను అందులో లేను, బయటికి పోయినా కాబట్టి వేరే దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నా, ఏం లేదని బయటకు నేను బతికిపోయినా. వేరే ఏం లేదు, వేరే ఏం లేదు, నేనేమనుకున్నా వేరే ఏం లేదు. నీట్ గా పిల్లలు చిన్నోళ్ళు చంపేసిండ్రు అంతే, ఏం లేదు. చిన్నలో చంపేసిండు సార్, అంతే, అందులో డౌటే లేదు. డౌట్ అయితే అతను మళ్ళీ కిందికి వెళ్ళినాక కూడా వెళ్ళి అడిగితే ఏం లేదు, రేపు పొద్దున కల్లా క్లియర్ అయిపోతుంది సార్. వెంటిలేటర్ పెట్టిండ్రు, ఇది నోట్లో అసలు తమ్ముడు మాట్లాడతలేడు. మళ్ళీ రూమ్ కి వెళ్ళినా, రూమ్ కి వెళ్తే అమ్మా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఏం ప్రాబ్లం లేదు, రేపు పొద్దున కల్లా క్లియర్ అవుతుంది, మేము బ్లడ్ లూజ్ కానీ ఆడ బ్లడ్ టైట్ మోసం చేసాను. 1 అవర్ లో పిలిచి తమ్ముని గుండా అయిపోయిందని చెప్పింది సార్. తమ్ముడు పోయేటప్పుడు అక్క నేను 10 minutes లో వస్తా, అక్క నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని పోయింది సార్. నా తమ్ముడు నాకు ఇట్లా పరిస్థితి వస్తుంది అంటే మన స్టెంట్ వేయకుండా అట్లనే ఇన్సూరెన్స్ వాళ్ళు సార్, ఇన్సూరెన్స్ వాళ్ళు యశోదలో తీసేసిండ్రు అని అందుందని పోయినాము. లేకపోతే నేను యశోదలనే అయిపోతుండే అన్ని. నా తమ్ముని లాస్ చేసుకోకపోతుంటే. ఆ పిల్లని చూడండి సార్, ఆ పిల్లని చూడండి, 30 years తన ఏజ్, ఈ పిల్ల 6 years, వీడు 9 years. వీళ్ళు ఎప్పుడు పెరగాలి, వాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. ఏ ఇల్లు చూడండి, ఏ ఆస్తి పాస్తులు ఏం లేవు. మా అమ్మనైనా సంపాదించింది ఇల్లు తప్పితే వీళ్ళకి ఏం న్యాయం చేస్తారని రాత్రి 10-11 గంటల దాకా అక్కడ కూర్చుంటే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. పోలీసు మాట్లాడనిస్తలేరు, వాళ్ళు ఎడికి మీడియా వాళ్ళని మాట్లాడనిస్తలేరు. 10 o'clock దాకా డాక్టర్ ని పిలవాలన్నాడు. ఎంతసేపు కూర్చున్నా పోలీస్ వాళ్ళు మమ్మల్ని రోడ్ బయటికి వెళ్ళనిస్తలేదు. రోడ్ బయటికి వెళ్ళి అక్కడ ఉంటానా డాక్టర్ వస్తాడంటే మీడియా వాళ్ళు అందరు తీసుకుంటారు, ఒక్కరు లైవ్ కాస్ట్ చేయలేకపోయిండ్రు. చాలా మంది మీడియా వాళ్ళు వచ్చిండ్రు, రిపోర్టర్స్ వచ్చిండ్రు, తీసుకున్నారు కానీ ఒక్కరు లైవ్ కాస్ట్ చేయలేదు సార్. ఈ న్యూస్ ని దామోదరం రాజనరసింహ సార్ పిఏ వాళ్ళతోటి కూడా ఫోన్ చేయించిన సార్. ఫోన్ చేస్తే అక్కడ అబ్దుల్లా ఎవరో ఉన్నారు, ఆయన మాట్లాడిండు. మాట్లాడి సార్ తోటి మాట్లాడిన అతనితో మాట్లాడినమ్మా అంటే నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడుతున్నాను ఆయన చెప్పిండు. ఎవరితోటి మాట్లాడలేదు. ఏంది సార్ ఏందని అంటే నేను ఆయనతోటి మాట్లాడినని మాకు చెప్పిండు. ఎంతసేపు కూర్చుని వీళ్ళ పిల్లలకి ఏం ఆన్సర్ చెప్తారు అని అడిగితే కూడా ఒక్కడు డాక్టర్ కానీ ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ రెస్పాండ్ అవ్వడం కాదు కదా. ఇట్లా అయింది, మేము ఏమన్నా చేస్తాము, మేము డాక్టర్ దోశ తినమంటే డాడీకి దోశ తినిపిస్తుంది. హెల్మెట్ ఇచ్చి డాడీ 3 రోజులు నన్ను రైడ్ తిప్పలే, నన్ను రైడ్కి తీసుకోవా అని అడుగుతుంది. డాడీ ఏమో నేను స్కూల్కి పోవాలి, నీళ్లు పెట్టు డాడీ అని అడుగుతుండ్రు. ఈ పిల్లలకి ఏమన్నా అర్థం చేసుకున్న స్టేజ్ సార్ వాళ్ళది. నేనేం చేయాలన్నా పిల్లలకి న్యాయం చేయండి. హాస్పిటల్లో నా తమ్ముడు లాస్ అయినట్టు ఏ ఫ్యామిలీ కూడా ఎవరిని లాస్ కాకుండా చూడండి. నాదైతే ఇదే అభ్యర్థన నా ఫ్యామిలీ తరఫున. తప్పకుండా అమ్మా, నేను అవుట్ సోర్సింగ్ వాళ్ళ కోసం కూడా మేము కొట్టాడుతున్నాము. ఖచ్చితంగా ఈయనకు న్యాయం జరిగేటట్టు చేద్దాము. ఇదైతే నేను సాక్ష్యాలు ఎందుకు పట్టుకొచ్చినట్టే, నాకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అని తెలియదు. అవుట్ సోర్సింగ్ మేము వాళ్ళ యూనియన్ ఉన్నది, వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తా, వాళ్ళకు కూడా రప్పిస్తా. ఈ కుటుంబంతో నేను ఒక పని మీద వచ్చిన అనుకోకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ వెళ్ళిండు. వాళ్ళ తరఫున వాళ్ళ అసోసియేషన్ కొట్టాడుతూ వాళ్ళకి మేము సపోర్ట్ ఉన్నాము. ఖచ్చితంగా వాళ్ళకి చేద్దాం, న్యాయం చేద్దాం, ఏం కాదు. నేను మళ్ళీ కూడా వస్తాను, నేను చూపెడదామని చెప్పి ఎందుకంటే వేరే వాళ్ళు తెలిపాలని చెప్పొచ్చిన. నాకు తెలుసు మీడియాలకి నేను ఎవరు వేయరా, ఎందుకంటే అపోలో వాడు కదా, ఎవరు వేయరదని అందుకని నేనే చేసుకుని వద్దామని చెప్పొచ్చు. కార్యక్రమాలు అయిపోయి చూస్తాం, ఏం కాదు, మనం చూద్దాం. దేవుడు వాళ్ళ అన్న